ఇప్పుడు భక్తులు చనిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అంతవరకు బాగానే ఉంది. గతంలో వైసీపీ చండాలమైన పార్టీ అక్కడ రూల్ చేసింది అన్నారు కదా, ఎంత చండాలం చేసింది అక్కడ? వాళ్ళు చేసిన చండాలం అఫ్ కోర్స్ మీరే బహిరంగంగా టికెట్లు లక్షల్లో అమ్ముకుంది రోజా, చాలా మందికి దర్శనాలు కలిపి అసలు ప్రూవ్ చేయలేకపోయారు కిరణ్ గారు. మేడం ఎందుకు ప్రూవ్ చేయలేకపోవడం కాదు కానీ లెటర్లు కొన్ని బయట ఇచ్చాం, మేము చూపించాం. వెంటనే గవర్నమెంట్ మారితే మా చేతికి పవర్ చాగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మా అవ్వ రోజారెడ్డి, వీళ్ళందరినీ అవ్వ అనకపోతే మా వాళ్ళు ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకు అలా పేరు పెట్టారు మీరు రోజా గారికి? నేను ఇప్పుడు ఏదో రోజా గారని అనుకో మా వాళ్ళు మెన్షన్ చేస్తాను, తప్పు ఉంటున్నా అవ్వ అని అంటారు. అంటే ఆయన కొన్ని కామెంట్లు చేసింది, జన సైనికులు, పిల్లకాయలు, పిల్లనాయాళ్ళు, వాళ్ళు బచ్చాగాలనింది. సరే నేను బచ్చాగాలని, అప్పుడు నువ్వెవరు? నువ్వేమైనా లేటెస్ట్ యంగ్ హీరోయిన్ అనుకుంటున్నావా? లేదు కదా, లేటెస్ట్ ఓల్డెస్ట్ హీరోయినే కదా, టాప్ మోస్ట్ హీరోయిన్ కదా. టాప్ హీరోయిన్ కూడా వయసు అయిపోతే అవ్వ అంటారు, ఆమె కూడా అలాంటి హీరోయిన్ ఎప్పుడు ఉంటుంది. ఉన్నారు కదా, రోజానే రోజవ్వ అని ఎందుకు పిలవాలనిపిస్తుంది మేడం? ఎందుకు అనిపిస్తుంది అంటే మా జిల్లా, మా మంత్రి మా ఊర్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నోటుకొచ్చి మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉండలేము కదా, నాలుగు చీరేస్తాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే. అది రోజా కానీ, వాళ్ళ నాన్న కానీ, ఇంకోటి కానీ. జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎంత అన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి పుట్టుకనే మేము మాట్లాడిన వాళ్ళం మేము. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా విమర్శ, రాజకీయ విమర్శలు చేసుకోండి, కామన్, ఎవడేం మాట్లాడు. రాజకీయాల విమర్శలు అనేది రాజకీయంగా ఓపెన్, అది ఎవడేం చేసుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చట్టం ఉంది అది. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ స్థాయి రోజా గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కాదు. కాబట్టి మా దాంట్లో ఉన్నాం మేము చాలా ఆయనకి. కాబట్టి ఆయన రోజా అవ్వ అని చెప్పి ఏదో ఒకసారి అన్నా అంతే, దాన్ని మా వాళ్ళు ఎత్తుకోని ఇంకా మా సోషల్ మీడియా అవ్వ 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 అని. ఈరోజు నేను కూడా ఆయన కనిపిస్తే అవ్వాలని వస్తుంది పరిస్థితి, 2-3 చోట్ల కనిపించినా కూడా. అంటే అలాగే వీళ్ళందరూ టికెట్లు అమ్మేశారండి. అమ్ముకోవాలంటే 1000-2000 అమ్ముకోవాలి వీళ్ళు. టికెట్లు అమ్మడం అంటే లాబింగ్ చేశారు లక్షలలో. దేవుని చూపించుకుని పనులు చేయించుకున్నారు, ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, వర్కులు తెచ్చుకున్నారు, పవర్ ప్లాంట్లు తెచ్చుకున్నారు, పవర్ ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, మొత్తం వెంకటేశ్వరం చూపించి దోచుకున్నారు. దాని మీద ప్రశ్నించాము. ఇప్పుడు అంత అవసరం లేదు. టీడీడీ చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు, బిఆర్ నాయుడు గారు. ఆయనకి ఆల్రెడీ చైర్మన్ అయినా ఆయనకి టికెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం అనుమానంగా చూడటం లేదేమో, అందుకే మీకు అక్కడ ఉన్న వేవ్ లొసుగులు కనిపించట్లేదు. మేడం ఒకటి, టీటీడీలో పొద్దున్న లేస్తే ఈవోకి అలాగే చైర్మన్ కి పొసగట్లేదనే వార్తలు, సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు రోజుకొకటి వస్తూ ఉన్నా కూడా దాని మీద స్పందించే వాళ్ళు, గతంలో గొంతెత్తి గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదు అని చాలా మంది మాట్లాడారు. ఒకటి మేడం, వాళ్ళు చాలా మంది మాట్లాడేది ఎవరు వైసీపీలో మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. అధికారంలో ఉండి మాట్లాడతాం మేడం, పిచ్చి కాబట్టి మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. తప్పు మాకు కనిపించినప్పుడు, ఆ తప్పులు ఉన్నప్పుడు మేము సరిదిద్దుకొని ప్రయత్నిస్తాం, ఫస్ట్ అవకాశం ఇస్తాం. తప్పు చేస్తే కరెక్ట్గా ఈ బాటిల్ పెట్టక నేను పెట్టమని చెప్తాం, వాళ్ళు ఆ బాటిల్ అక్కడే పెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఫస్ట్ సలహా ఇస్తాం. ఇప్పుడైతే టీటీడీలో గత ప్రభుత్వం పోలిస్తే కొంచెం బెటర్, మారుతుంది. ఇంకా పరిస్థితి సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన జరగలేదు ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులే టీటీడీలో తిష్ట వేసుకుని కూర్చోన్నారు. చేయొచ్చుగా ఇప్పుడు చేస్తున్నారు. అదే చంద్రబాబు గారి సమస్య ఏమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా డైరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఎందుకలా? అదే, ఎందుకంటే ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒక వ్యక్తిని మనం మానసికంగా బాధ పెట్టకూడదు, ఒకరి మీద కేసులు పెట్టకూడదు, ఒకరిని జైలు పంపకూడదు, అతనికి అవకాశం ఇద్దాం మారుతాడేమో అని ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఖచ్చితంగా వీడు చెడ్డోడు అంటే వాళ్ళు పక్కన పెట్టాడు. ఎందుకంటే అవకాశం వేరు, దాని అవకాశం భావించి పనిచేసేవాడు వేరు. ఉదాహరణకి ధర్మారెడ్డి ఉన్నాడు, 2019లో యువగా వచ్చాడు, 48 మంది టీటీడీ స్టాఫ్ని జైల్లో పెట్టించాడు, 48 మందిని జైల్లో పెట్టించాడు, ఉద్యోగులు 23 మంది సస్పెండ్ చేశాడు. అవన్నీ వీళ్ళు చేయలేరు, ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి, ఏమనుకుంటారు, బాధపడతారు, ఆలోచనతున్నాం. కానీ అలా చేశారు కాబట్టే ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ జరిగిన లూప్లను మొత్తం టీటీడీ అధికారులు, టీటీడీ ఎంప్లాయీస్ బయట పెట్టారు. సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, లడ్డు బాగాలేదు, లడ్డు ఇష్యూ చూసారా, లడ్డు నెయ్యి కల్తీ నెయ్యి వాడడము, గుళ్ళో పరకామని మార్చడము, ఇవన్నీ మాకు కల్తీ నెయ్యి వాడారంటారండి. మేడం విచారణ జరుగుతోంది, అది సుప్రీంకోర్టులో కాబట్టి మనం మాట్లాడుకోవడం బహిరంగ. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు చెప్పారు కదా, ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? కోర్టులో ఉంది. ఇప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. 2 విషయాలు మాత్రం ఇంకా తేలి, ఏమంటే ఒకటి వివేకానంద హత్య కేసు, 2 తిరుమల లడ్డు ఇష్యూ.
ఈ రెండు ఇప్పుడు తేలేదు కాదు, న్యూస్ పాయింట్స్ ఈ రెండు ఇప్పుడు తేలవు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. కోర్టు కూడా తప్పకని నిర్ణయం తీసుకు చెప్పలేదు, కోర్టు కూడా డిసిషన్స్. కాబట్టి తిరుమల విషయం, లడ్డు విషయం అనేది చాలా పవిత్రత, కోట్ల మంది హిందువుల మనోభావాలకి. ఈడ మన నలుగురిలో కూడా చాలా మంది తింటాం.